फोटो दिशा पंपियाला मैं पकड़ता సాధన సాహితీ శ్రవంతి ఆధ్వర్యంలో తిరుమల చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ప్రతి ఏడాది శ్రీమాన్ కేవీ రాఘవాచార్య స్మారక పండిత పురస్కారాలను అందజేస్తూ ఈ సంవత్సరం సముద్రాల రంగరామానుజాచార్య స్వామి వారికి మహామహోపాధ్యాయులు వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రమణాచార్య గారి స్ఫూర్తి పురస్కారం అని గతంలో మేము రామాచార్య గారికి, పసుపులేటి నరేంద్రకృష్ణ గారికి, శ్రావణ కుమార్ గారికి ఇచ్చి ఈ ఏడాది గంగిశెట్టి లక్ష్మీనారాయణ ప్రవచనకర్తగా ఉన్నటువంటి గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారికి ఇవ్వడం జరిగింది. ఈ సభలో మహామహులంతా పాల్గొని పండిత సభ అనేటటువంటి దాన్ని అర్థవంతం చేశారు. చక్కటి ఉపన్యాసాలతో అందరినీ స్ఫూర్తివంతంగా చేశారు. రమణాచార్య గారి స్ఫూర్తి మా అందరికీ ఉండాలి. మేమందరం కూడా ఆయన మార్గదర్శనంలో మేము ముందుకు పయనిస్తామని మనం చేస్తూ ధన్యవాదాలు. సార్, ఎంతమందికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది? ఎంతమంది గురువుస్ పార్టిసిపేట్ చేశారు? చీఫ్ గెస్ట్ ఇవ్వాలండి ఇంతవరకు ఈ రోజు కార్యక్రమం ఓన్లీ ఈ రోజు గురించి తండ్రి గారి రమణాచార్య గారి తండ్రి గారి రాఘవాచార్య గారి స్మారక పండిత పురస్కారాన్ని సముద్రాల రంగరామానుజాచార్య స్వామి వారికి, అదేవిధంగా రమణాచార్య గారి స్ఫూర్తి పురస్కారాన్ని గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారికి ఇవ్వడం జరిగింది. ఈ సభకు పాలెం ఓరియంటల్ కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు, ఆచార్య పిల్లలమర్రి రాములు గారు, అదేవిధంగా లక్ష్మీనాథాచార్య గారు, నరేంద్రాచార్య వంటి ఎంతోమంది మహామహులు పాల్గొని అందరికీ మార్గదర్శనం చేసి పండిత సభను తలపింపజేసే విధంగా ఉందని మా అందరి యొక్క అభిప్రాయం. మా అందరికీ అదే ప్రశంసలు వచ్చాయి. ధన్యవాదాలు.